సార్ ఇప్పుడు వాటి మీద కామెంట్ కాదు కాదు సార్ ఓకే, వాళ్ళు ఏదో ఇచ్చారు, వాళ్ళ దగ్గర ప్రెస్ నోట్, ఓకేనా, వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెమ్ ఆన్ వాట్ బేసిస్ దే హావ్ గివెన్ వీ డు నాట్ నో, రైట్? ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు? అదేదో సినిమా దానికోసం చేశామని ఇచ్చారు. అది లేదు కదా, ఇప్పుడు ఆ సమస్య లేదు ఇప్పుడు, రైట్? మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో, అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్, మేము ముగ్గురు ఉండాలి కదా, ఆల్ 3 of us హ్యావ్ టు సర్వైవ్, రైట్? రైట్? సో గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా, ఈ డిస్కషన్ కానీ ఈ కానీ జరగల. ఇప్పుడు జరుగుతుంది. ఆన్ ఎ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటంటే డిసైడ్ చేస్తాం. యా థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్లు ఎవరు ఇస్తున్నారో, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో, నేను ఫస్ట్ అదే చెప్పాను నీకు క్లారిటీగా. వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్, ఓన్లీ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అఫిలియేట్ బాడీస్ వీ విల్ ఆన్సర్. మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్లు తీసుకున్నా అది మీ సొంతం. హౌ దే వాంట్ గో, దట్ నాట్ అవర్ హెడేక్. మేము అందరూ చెప్పేది ఏంటంటే అన్నెసరీగా ఇట్లాంటి ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరు వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్గా ఏంటి అనేది తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమిస్తుందో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమిస్తుందో నాకు తెలియదు, రైట్? థ్యాంక్ యూ. ఏదమ్మా? లేదు సార్, వాడు చెప్పానండి. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. సార్ నేనేది అందరినీ కలుస్తాం సార్. యాజ్ అన్ ఇండస్ట్రీ వీ విల్ మీట్ ఎవ్రీబడి. మా సమస్యలు చెప్పుకుంటాకి గవర్నమెంట్ ఉన్న సమస్య చాలా ఉంది. విల్ అడ్రస్ దెమ్, విల్ గో టాక్ టు దెమ్. వాట్ ఇస్ రాంగ్ అనేది ఇన్ని చాలా సంవత్సరం జరుగుతుంది, అది ఇప్పుడు కూడా చేస్తాం. అది సార్ అమ్మా, అది కాదు, అది ఏమండి, అది ప్రాబ్లం ఒకటి చెప్పండి సార్. ఏది ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు, పైనుంచి ఎవడో సాల్వ్ చేయట్లేదు. విత్ ఇన్ అస్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మా ప్రాబ్లమ్స్ మా మధ్యలోనే మేము సాల్వ్ చేసుకోవాలా. ఎవడు బయట నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు. ఇది ఇన్ని ఏళ్ళ నుంచి దాఖలాలు ఉన్నాయి మనకి. అది ఇక్కడ ఉన్న పాత వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఇది. సో లెట్ ఇస్ నాట్ గెట్ 100% వీఆర్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. గవర్నమెంట్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు, మా ఇంటర్నల్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు, ఏదైనా వీఆర్ పాజిటివ్ నోట్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ కొన్ని ఏళ్ళకి ఎట్లా ఉండాలి ఈ వ్యాపారం అనే దానికి మేమే డిసైడ్ చేసుకోవాలి. సో దట్ వీ విల్ డూ. మా అదేనమ్మా, ఇవన్నీ తప్పమ్మా, ఇవన్నీ రాంగు, ఇవన్నీ ఖండిస్తున్నాం, రైట్? థ్యాంక్ యూ. టైం పీరియడ్ ఎందుకంటే సుబ్బారావు గారు మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకుంటాం, ఓకేనా? మేము కూడా ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగి ఫినిష్ చేయాలి. కమిట్ ఏమవుతుందంటే సమస్యలు చాలా ఉన్నాయి, అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నాయి. మా ముగ్గురు మధ్యలే కాదు, ఈ మా సమస్యల్లో బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లాట్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఆల్ దట్ హ్యాస్ టు బి సాల్వ్డ్ అండ్ ఇట్ విల్ టేక్ టైం. మేము ఫస్ట్ స్టెప్ తీసుకుని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగితే అంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మాకు బెటర్గా ఉంటుంది, మా ఇండస్ట్రీకి కానీ మా 3 సెక్టార్లకు కానీ. దట్ విల్ బి అవర్ స్టాండ్.